ఈనాడు పత్రికలో ముఖ్యాంశాలు. ప్రత్యేక కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం. నేడు ఉత్తర్వులు జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బి వెంకటేశం. వారంలో ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం. ఇన్ఛార్జి మంత్రులకే బాధ్యతలు. గ్రామ సభల ద్వారానే ఇండ్లకు అర్హుల ఎంపిక. కుల గణనపై సదస్సుకు రాహుల్ గాంధీ రేపు సాయంత్రం హైదరాబాద్కు రాక మహేష్ కుమార్ గౌడ్. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపే. అభ్యర్థుల ప్రచారం చివరి అంకానికి. ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో పాల్గొన్న 6.8 కోట్ల మంది. నల్లమల్లలో సరికొత్త జల పర్యాటకం. ఏడాది పొడవునా సోమశిల, శ్రీశైలం క్రూజ్ షిప్లు, స్పీడ్ బోట్లు, అలప్పుజా శ్రీనగర్ తరహాలో హౌజ్ బోట్లు ప్రణాళికలు రచిస్తున్న పర్యాటక అభివృద్ధి సంస్థ. 5 నెలల్లో 4.98 మీటర్లు పెరిగిన భూగర్భ జలాల మట్టం. రాష్ట్ర సగటు. మార్కెట్ యార్డుల్లో వసతులు లేమి. రెండంచెల్లో నీట్. తొలుత వడపోత, ఆ తర్వాత తుది పరీక్ష. రాధాకృష్ణన్ కమిటీ కీలక సిఫారసులు. త్వరలో నూతన విద్యుత్ విధానం. మే నాటికి యాదాద్రి ప్లాంట్లో 4000 మెగావాట్ల ఉత్పత్తి. బొగ్గులోడు గూడ్స్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న బట్టి విక్రమార్క. చిత్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు. నేడు టెట్ నోటిఫికేషన్. జనవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. కళ్యాణం, కొలువుల త్యాగం. పెళ్ళయ్యాక పెద్ద సంఖ్యలో కెరీర్కు దూరమవుతున్న మహిళలు మెట్టినీటికి వెళ్తుండడం ప్రధానం కారణమంటున్న అధ్యయనాలు. వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. నువ్వా నేనా రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ట్రంప్, కమలా మధ్య హోరాహోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తమదేనని అటు కమలా, ఇటు ట్రంప్ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి హోరాహోరీ పోరు తప్పదనే అంచనాల నేపథ్యంలో చివరి నిమిషంలో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్లో సోమవారం ఒకే రోజు 2-3 చుట్టేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కమలా, ట్రంప్ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మంగళవారం మొత్తం 50 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్. బివి రావుకు బాధ్యతలు. ప్రత్యేక బీసీ కమిషన్ చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావును నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన బివి రావు 2019లో పదవీ విరమణ చేశారు. గతంలో జీఏడీ విపత్తుల నిర్వహణ స్పెషల్ సిఎస్గా
ఎంసీహెచ్ఆర్డి అడిషనల్ డీజీగా పనిచేశారు. వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైకోర్టు తీర్పును అనుసరించి ముందుకెళ్లాలి. రిజర్వేషన్లపై భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూడాలి. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడి. కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు. ఆదివారం తన నివాసంలో మంత్రులు ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, బుర్రా వెంకటేశ్వరంతో బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్పై చర్చిస్తున్న రేవంత్ రెడ్డి. ఇటీవల హైకోర్టు ఏం చెప్పిందంటే, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కల్పన కోసం వాస్తవ గణాంకాల సేకరణ ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీ కమిషన్ ఇచ్చే నివేదికను రిజర్వేషన్ల పునః సమీక్షకు తప్పు అందులో గణాంకాలను రాజకీయాల రిజర్వేషన్ల కల్పన కోసం పరిగణించరాదు. రాజకీయాల్లో వెనుకబాటుతనాన్ని స్వతంత్రంగా విలక్షణంగా అధ్యయనం చేసే వాస్తవ గణాంకాలు సేకరించాలి. ఇలా సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే బీసీ కమిషన్ ప్రత్యేక కమిషన్ కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 340 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం తలుపులు బంద్ చేశారు. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం 8:30 గంటలకు స్వామివారి ప్రత్యేక పూజలు చేశాక గుడి తలుపులను నిర్వాహకులు మూసివేశారు. మళ్ళీ 6 నెలల తర్వాత దేవాలయ తలుపులు తెరుస్తారు. యూపీ సీఎం యోగికి బెదిరింపు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయాలి, లేదంటే బాబా సిద్దికిలాగే యోగిని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చిందని, దీనిపై విచారించిన పోలీసులు నిందితురాలు ఫాతిమా ఖాన్ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ నెల ఆఖరు నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్ల అవసరం. నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. తొలుత దసరా నుంచే అనుకున్నప్పటికీ రుణమాఫీకి నిధులు ఇవ్వడంతో వాయిదా. ఈ నెల ఆఖరులో మొదలుపెట్టి వచ్చే నెలలో పూర్తి చేసేలా ఏర్పాట్లు. ఎప్పటిలాగే 1 ఎకరా నుంచి పంపించేసేదాకా ప్రణాళిక. గైడ్లైన్స్పై డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసిన కేబినెట్ సబ్ కమిటీ. 10 ఎకరాల వరకు 7.5 ఎకరాల వరకు అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. మే నాటికి యాదాద్రి థర్మల్ స్టేషన్ రెడీ. 4,000 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేస్తాం బట్టి. భవిష్యత్తులో కరెంటు ఇబ్బందులుండవు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం. మంత్రులు ఉత్తమ్, వెంకటరెడ్డితో కలిసి యాదాద్రి థర్మల్ స్టేషన్ సందర్శన. వడ్లు కొనకపోతే రోడ్ల మీదకి వస్తాం. తొలుత మొదలై నెల రోజులైనా ఎందుకు కొంటలే హరీష్. రైస్ మిల్లర్లతో చర్చించి సమస్యలు పరిష్కరించాలి. రైతులకు కేసీఆర్ ఇచ్చిన టార్పాలిన్లే తప్ప కొత్తవేమీ లేవు. మా హయాంలో కల్లాలకు వడ్లు రాకముందే ఏర్పాట్లు చేసేటోళ్ళం. సీఎం మంత్రులు కొనుగోలు సెంటర్లను పరిశీలించాలని డిమాండ్. వరి కోతలు మొదలైన నెలవుతున్న వడ్లు కొనరా. ప్రభుత్వ ప్రకటనలకు ఆచరణకు పొందడం లేదు. బండి సంజయ్. వర్షాలతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. వడ్లు కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ
తహసీల్దార్లకు వినతులు ఇవ్వాలని పార్టీ కేడర్కు పిలుపు. ఇండియా వైట్ వాష్. న్యూజిలాండ్తో 3 టెస్టుల్లో టీమిండియా వైట్ వాష్ అయింది. ఆదివారం ముగిసిన 3వ టెస్టులో 25 రన్స్ తేడాతో ఓడిపోయింది. దాంతో స్వదేశంలో 3 మ్యాచ్ల సిరీస్లో తొలిసారి వైట్ వాష్ అయినట్టు జట్టు రోహిత్ సేన చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. డిజిటల్ అరెస్ట్ల పేరిట 237 కోట్లు లూటి. రాష్ట్రంలో 10 నెలల్లో 3,238 మోసాలు, 3,000 మంది బాధితులు. దడ పుట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు 3,000 మందికి పైగా బాధితుల నుంచి 237 కోట్లు దోచుకున్నారు. తాజాగా మళ్ళీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామంటూ 35 లక్షల దోపిడీ. పోలీస్ డ్రెస్ వేసుకొని ఆన్లైన్లో ఇంట్రాగేషన్, స్క్వైప్, వాట్సాప్ వీడియో కాల్స్తో బెదిరింపులు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ వసూళ్లు. గ్రేటర్లోని 3 కమిషనరేట్ల పరిధిలో అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ కమిషనరేట్ నమోదైన కేసులు 209. బాధితులు కోల్పోయిన డబ్బు 36.91 కోట్లు. సైబరాబాద్ కమిషనరేట్ నమోదైన కేసులు 790. బాధితులు కోల్పోయిన డబ్బు 65 కోట్లు. రాచకొండ కమిషనరేట్ నమోదైన కేసులు 141. బాధితులు కోల్పోయిన డబ్బు 19.4 కోట్లు. మొత్తం కేసులు 1140. లూటీ అయిన మొత్తం డబ్బు 121.31 కోట్లు. అమయ్ కుమార్కు మళ్ళీ ఈడీ పిలుపు. మాజీ ఐఏఎస్పై వరుస ఫిర్యాదులు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో అక్రమాల ఆరోపణలు. ఇప్పటికే 3 రోజులు ప్రశ్నించిన ఈడీ భూ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉన్నదనేపై ఆరా. 500కే సిలిండర్, మహిళలకు 2,100. దీపావళి, రక్షాబంధన్కు 2 సిలిండర్లు ఉచితం. బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్. వితంతువులకు, దివ్యాంగులకు 2,500 పెన్షన్. అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు. అమిత్ షా. సంపన్నుల కోసమే మోదీ పనిచేస్తుండ్రు ప్రియాంక. ఆదివారం కేరళ వయనాడు జిల్లా మనవంతవాడిలో ఎన్నికల ప్రచారం ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న వయనాడు ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇక రెగ్యులర్గా జీతాలు. 92,000 మంది ఉద్యోగులు, సిబ్బందికి లబ్ధి. ప్రతి నెల 117 కోట్ల బడ్జెట్ అవసరం. మంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖకు చేరిన ఫైల్. ఆమోదం లభిస్తే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వేతనాల కోసం నూతన విధానం. దిశ పత్రికలో ముఖ్యాంశాలు. రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ట్రంప్, కమలా మధ్య హోరాహోరీ. బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్. ఎల్లుండి తేలనున్న ఫలితాలు స్వల్ప తేడాతోనే ఉన్నట్లు చెబుతున్న సర్వేలు. స్వింగ్ స్టేట్స్ ప్రజల మద్దతుపై ఆసక్తి. తెలుగువారి సపోర్టు పైన ఉత్కంఠ. లాహిరి లాహిరి లాహిరిలో కృష్ణానది అలలపై కలల ప్రయాణం. కంటికి ఇంపుగా నల్లమల్ల అందాలు. సాగట్టు శ్రీశైలం ఓ మధుర అనుభూతి.
ఇకపై ప్రతి శనివారం లాంచీ ట్రిప్. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్, రిటైర్డ్ ఐఏఎస్ ఏకసభ్య కమిషన్ నేటి సాయంత్రంలోపు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా డిసిషన్, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సర్కారు నిర్ణయం. కుల గణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఎల్లుండి నుంచి సమగ్ర ఇంటింటి సర్వే. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కోర్టు తీర్పులు అనుసరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని నివాసంలో పీసీసీ చీఫ్, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష. దేశానికి తెలంగాణ మోడల్. కుల గణనతో బీజేపీని టార్గెట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్. పార్లమెంటులో నిలదీసేందుకు పకడ్బందీ కార్యాచరణ. కుల గణన ప్రాసెస్పై రాహుల్ అధ్యయనం. రేపు 500 మంది మేధావులతో ఐడియాలజీ సెంటర్లో సెమినార్. వారి ద్వారా రిపోర్టు సేకరించనున్న కాంగ్రెస్ అగ్రనేత. దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెక్స్ కోసం కాంగ్రెస్ పట్టు. ప్రజల్లో మైలేజ్ పెరుగుతుందనే భావన. భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి రావచ్చునని ధీమా. రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. కేంద్రం అనుమతులు రాగానే విమాన సేవలు సైతం. భద్రకాళి చెరువును తాగునీటి జలాశయంగా మారుస్తాం. అక్రమ నిర్మాణాల కబ్జాదారులపై చర్యలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి పొంగులేటి. బీసీలను అణగదొక్కుతున్న వారంతా రాజకీయ సమాధే, ఎవరిని వదిలిపెట్టను. అగ్రవర్ణాల చివరి సీఎం రేవంత్ రెడ్డి. రెడ్ల ఓట్లతో గెలిస్తే నేను రాజీనామా చేస్తా. బీసీల ఓట్లతో గెలిచిన మీరు రిజైన్ చేస్తారా? రైట్ టు రీకాల్కు నేను రెడీ, మీరంతా సిద్ధమా? బీసీలను ఏకం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు. నల్గొండ జిల్లాలో ఆ 6 కుటుంబాల సంగతి చూస్తాం. ఈడబ్ల్యూఎస్తో తీవ్ర అన్యాయం. బీసీల ఐక్యత, రాజ్యాధికారమే లక్ష్యం. మిర్యాలగూడ బీసీ గర్జన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మలానా. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోనని ఎమ్మెల్సీ తీన్మార్ మలానా హెచ్చరించారు. ఒక్కొక్కరికి రాజకీయ సమాధి కట్టిస్తానని ఫైర్ అయ్యారు. ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన సభలో మాట్లాడుతూ ఆయన, నా పాలన మీకు నచ్చకపోతే రైట్ టు రీకాల్కు సిద్ధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న మీరందరూ రీకాల్కు సిద్ధంగా ఉన్నారా అని నిలదీశారు. రెడ్ల ఓట్లతో గెలిచినట్లు నిరూపిస్తే నేను పదవికి రాజీనామా చేస్తా. మరి బీసీ ఓట్లతో గెలిచిన మీరంతా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. రాష్ట్రానికి అగ్రవర్ణాలు చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. మిర్యాలగూడలో 1952 నుంచి ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే లేకపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీల సంగతి ఏమో కానీ నల్గొండ జిల్లాలో 6 కుటుంబాల సంగతి చూస్తామని తెలిపారు. సంక్రాంతి తర్వాత సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్నాలు ప్రోత్సహించేందుకు 500 బోనస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో నూతన విద్యుత్ పాలసీ. వచ్చే ఏడాది యాదాద్రి ప్లాంట్ పనులు పూర్తి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన. రేషన్ కార్డులు ఉన్న అందరికీ సంక్రాంతి తర్వాత సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సన్నాలను ప్రోత్సహించడానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని తెలిపారు.
చీపుర్లు చెప్పులతోనే కేటీఆర్కి స్వాగతం. ఏం ఘనకార్యం చేశావని పాదయాత్ర. కేసీఆర్కు ఎక్స్పైర్ డేట్ దగ్గర పడ్డది. పార్టీలో వారసత్వ పోరు నడుస్తుంది. ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికే పాదయాత్రకు హరీష్ ప్లాన్. అందుకే కేటీఆర్ ఆగమాగం ప్రకటన. మాట్లాడుతూ ఎంపీ అరవింద్ వార్తల్లో కనిపించేందుకే మాట్లాడుతున్నారు. వక్స్తో టీడీపీని పోల్చడం సరికాదు. వక్స్ పేరుతో 10 లక్షల ఎకరాల భూమిని కబ్జా చేశారు. రాజాసింగ్ ఓవైసీ ఓ బుద్ధి తక్కువ ఎంపీ. సౌత్లో హరీష్, నార్త్లో కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్లో త్వరలో షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. కేడర్లు భరోసా నింపేందుకు ప్రయత్నం. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం. పాదయాత్ర చేయనున్న 2 కీలక నేతలు. మీపై ఏ కమిషన్ వేయాలి? అనుమతులు లేకుండానే సీతారామ టెండర్లు. రూ. 1074 కోట్ల పనులకు ఎలా పిలుస్తారు? ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ల పనుల్లో నిబంధనలు తుంగలో తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. అసాదుద్దీన్ గురించి ముస్లింలకు తెలుసు. ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్. విద్యుత్ కమిషన్ రిపోర్టు ప్రజల ముందు పెట్టాలి. జగదీష్ రెడ్డి. మూడు విమానాలకు బాంబు బెదిరింపులు. ట్విట్టర్ ద్వారా ఆకతాయిల మెసేజ్లు. గోవా నుంచి కోల్కతా వెళ్తున్న విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. మరో 2 విమానాలు రద్దు. డాగ్ బాంబులు స్క్వాడ్ తనిఖీలు. 4 దుర్మరణం. పారిశుద్ధ కార్మికులను ఢీకొన్న రైల్వే ట్రాక్పై శానిటేషన్ పనులు చేస్తుండగా ప్రమాదం. కేరళ షోర్నర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. ఝాన్సీ రెడ్డికి సీఎం పరామర్శ. హైదరాబాద్లో ఆమె నివాసంలో కాజీపేటలో జంగా కూతురు వివాహానికి రేవంత్ హాజరు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐడియల్ చుట్టూ రియల్ అక్రమాలు. ఫ్రీ లాంచ్ పేరుతో కంపెనీల వసూళ్లు. అడ్వాన్స్తోనే ప్రాజెక్టుల రూపకల్పన. కూకట్పల్లిలో రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మకాలు. చెరువు అక్రమార్కుల్లో నివాస ప్రాజెక్టులు. 1000 కోట్ల రియల్ ఎస్టేట్ దందా. లే ఆఫ్ దిశగా సిర్పూర్ పేపర్ మిల్లు. యాజమాన్యం లారీ ఓనర్స్ అసోసియేషన్ మధ్య రగడ. ఉత్పత్తి తరలింపునకు నిరాకరణ. అధికారులు చొరవ తీసుకున్న పరిష్కార శూన్యం. ఇప్పటికే 3 యంత్రాలు షట్డౌన్.